హాయ్ గైస్, వెల్కమ్ టు సిదిష్ణు ఛానల్. ఇదేంటి ఈరోజు నేను వచ్చాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే పెద్ద సమస్య వచ్చి పడింది మా షూటింగ్ సెట్లో. పెద్ద సమస్య వచ్చి పడింది. అందరికీ చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను సిదిష్ణు ఛానల్లో కూడా చూశాను, చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి అంటే నేను నా వీడియోలో కూడా చెప్పాను కదా, నెవర్ ఎండింగ్ టేల్స్లో దట్ సీరియల్ ఆగిపోతుందా ఏంటి అని. కానీ ఆ రోజే విష్ణుప్రియ అక్క అయితే నేను 2 months రాను, ఇంకా సీరియలే మానేస్తాను అది ఇది అని చెప్పారు. సో మాకు సీరియల్ మానేస్తే ఎలా ఉంటుంది అంటే అక్కకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అందరం, అక్క ప్లీజ్ మానేయొద్దు, మాకు చాలా కష్టాలు అయిపోతాయి అక్క. ఈరోజు లాస్ట్ డే అంటున్నావు నువ్వు, నీది ఏంటిది చెప్పు, బాగుందా చెప్పు అక్క. నెక్లెస్ సూపర్గా ఉంది, నువ్వు ఇంకా సూపర్గా ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు నువ్వు ఎందుకు మానేస్తున్నావు అది చెప్పు. నాకు యాక్చువల్గా యూట్యూబ్లో ఒక 150-180 కమెంట్స్ వచ్చాయి, ఏంటి మీరు జానకి కలగలేదు సీరియల్ మానేస్తున్నారా అని. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కంటిన్యూస్గా కమెంట్స్ వస్తున్నాయి. సో దానికి క్లారిటీ కావాలి అని అడుగుతారు. నేను మానేస్తే నువ్వు మిస్ అవుతావా? నేను మానేయని ఇవ్వను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సమ్మర్ కదా, ఒక 2 months బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో బయట 2 months బ్రేక్ తీసుకుందాం అనేటప్పటికి బయట అందరూ కూడా నేను సీరియల్ మానేస్తున్నానని ఒక రూమర్ క్రియేట్ చేశారు. అరే పట్టుకోండి రా, వెళ్ళిపోతాను. వీడియో చాలా ఫన్నీగా స్టార్ట్ చేసి ఉంటుంది, ఇది ఎండ్ అయ్యేటప్పటికి కొంచెం ఎమోషనల్ అయ్యేలాగా ఉంది వీళ్ళందరూ మాటలు వింటుంటే. ఆయన మిస్ అవుతారు మెయిన్. మల్లిగా మేడం లేకుండా మలయాళం ఎక్కడ? మల్లిగా మేడం ఖచ్చితంగా ఉంటుందా? సరే ఈ రోజు ఈవినింగ్ లోపు నేను చెప్తా. ఏంటి ఏప్రిల్ ఏంటి ఏప్రిల్ 1st ఏప్రిల్ 2nd వీకేనా? ఇక్కడ ఈవినింగ్ లో ఏం చెప్తారు, ఇంకా ఏం వెళ్ళేది లేదు ఇక్కడ నుంచి. నేను నాతో మాట్లాడకు, వెళ్తే చాలు కట్టి, ఇంకా లైఫ్ టైం నాతో మాట్లాడు. బట్ నేను చాలా సీరియల్స్ చేశాను. ఈ సీరియల్ అనేది ఆర్టిస్ట్ కాదు, వీళ్ళంతా ఫ్యామిలీ లాగా. నాకు మంచి సిస్టర్ దొరికింది, అలాగే దాన్ని ఏమంటారు, అదొక చిట్టి చెల్లి అనమాట ప్రియాంక. అండ్ తర్వాత చందన, అండ్ నా మోస్ట్ ఫేవరెట్ మా తమ్ముడు నిక్కీ. అండ్ మీకు ఎప్పుడు తెలుసు కదా, నాకు ఒక పెద్ద తమ్ముడు అమర్, వీళ్ళందరినీ కూడా నేను మిస్ అవుతాను. అండ్ మెయిన్ స్పెషల్లీ సో నన్ను రీప్లేస్ చేస్తే మన ఆడియన్స్ అందరూ ఎలాగ రియాక్ట్ అవుతారు ఏంటి అనేది తెలీదు. బట్ ఈ వీడియో చేయడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అదేమో వీడియో ఆన్ చేసి పెట్టి నా ముందు మాట్లాడమంటున్నారు. సో లాస్ట్ డే వరకు నేను కూడా కొంచెం అన్నీ ఆలోచించి అప్పుడు చెప్దాం. మధ్యలో మళ్ళీ వీడియో ఆన్ చేసి ఏం జరుగుతుందని చూపిస్తాం. ఏమైంది అలాగా దేవదాస్లో పడుకున్నావు? నా పెళ్ళం వెళ్ళిపోతుంది. చెమట చిందించి మరీ రీల్ చేసింది విష్ణు. అంటే చివరి రోజు కాబట్టి, చివరి రీల్ కాబట్టి టీంతో తను చాలా, నేనేమో కానీ మీరందరూ ఫిక్స్ అయిపోయారు నన్ను పంపించి. అంటే మీ అందరం చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు మళ్ళీ వచ్చేస్తాను మాకు మళ్ళీ. సో గాయస్, ఇప్పుడు నేను వీడియో ఆన్ చేసి చెప్తున్నాను అనమాట. చాలా కమెంట్స్ అండ్ ప్రతి ఒక్కరూ కూడా అడిగింది, నేను జానకి కలగలేదు సీరియల్ నుంచి తప్పుకుంటున్నానా లేదు అని, అంటే నేను ప్రెగ్నెంటా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేవి మీ అందరి దగ్గర ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్కి సింపుల్గా నేను ఆన్సర్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రెగ్నెంట్ కాదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు, అలాంటప్పుడు ఏదైనా అయితే అప్పుడు నేను 3rd monthలో అలాగే నేనే చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో నేను ప్రెగ్నెంట్ కాదు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే జానకి కలగలేదు సీరియల్ నుంచి నేను తప్పుకుంటాను అని. మీరు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అది జరిగే పని కాదు అని నాకు అర్థమైంది. వల్ల నేను మళ్ళీ సీరియల్లో కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అండ్ కంటిన్యూ చేస్తున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. Bye bye.